హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ఇయర్ స్పెషల్ షో టీ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఒక్కొక్కరి వాయిస్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది, అది గాడ్ గిఫ్ట్. అలాంటి వాయిస్ని ఎవరైనా ఇమిటేట్ చేస్తే ఎలా అనిపిస్తుంది? భలే మిమిక్రీ చేశాడు అంటుంటాం. కానీ కళ్ళు మూసుకుంటే మన ఫేవరెట్ హీరోలంతా మన కళ్ళ ముందు కనిపించేలా వాయిస్ వస్తే పాపులర్ మిమిక్రీ ఆర్టిస్ట్ బవిరి శివ అక్కడ ఉన్నారనుకోవాలి. బాలకృష్ణ వాయిస్లో ఆయన చేసే విన్యాసాలు చాలానే ఉంటాయి. పాత తరం ఆర్టిస్టుల నుంచి లేటెస్ట్ హీరోల వరకు అందరి వాయిస్ సేమ్ టు సేమ్ ఇమిటేట్ చేయగల ఆర్టిస్ట్ బవిరి శివ గారు న్యూ ఇయర్కి స్పెషల్గా మీకోసం మన టీ న్యూస్ స్టూడియోకి వచ్చారు. ముందుగా నమస్తే శివ గారు. నమస్తే అమ్మా. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ ప్రేక్షకులకి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మా స్టూడియోకి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, చాలా బాగున్నాను సార్. రీసెంట్గా మీరు అంటే ఏ షోస్ చేశారు, వాటి గురించి ఒకసారి మాకు చెప్పండి. అంటే షోస్ అంటే రెగ్యులర్గా బయట చేసే షోలు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక షో ఉంటుందండి. అలా కాకుండా నేను రీసెంట్గా అంటే సాయి కుమార్ గారు వావ్ షో ఒకటి చేశాను. దానికంటే ముందు కొన్ని చేశాను కానీ గుర్తులేవు. డబ్బింగ్ సెంటర్ మూవీస్కి ఈ మధ్య రీసెంట్గా చాలా చెప్పాను. అప్కమింగ్ మూవీస్కి చాలా చెప్పాను. 1=100 అని చెప్పేసి, వందే భారత్ అని, అట్లా చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్పాను రీసెంట్గా. కొన్ని సినిమాలకి రాజీవ్ కనకాల గారికి కూడా ఆయన ప్లేస్లో ఆయన వాయిస్ నేనే చెప్పాను. ఇట్లా నడుస్తూ పోతుంది. ఒకసారి ముందుగా మీకు నచ్చిన వాయిస్ తోటి మన షోని స్టార్ట్ చేయండి. నాకు గుర్తుండి సూపర్ స్టార్ కృష్ణ గారిదండి. ఓకే. సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇమిటేట్ చేశాను. ఎందుకంటే నేను ఆయన అభిమాని కూడా. సో అట్లా ఆయన వాయిస్ చేశాను. ఆయన వాయిస్తోనే స్టార్ట్ చేద్దాం. రాదా, తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా రాదు. అచ్చా దివనండి భూమికి దిగి వచ్చిన అప్సరస్లా ఉన్నావు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? మావయ్య గారు నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, మీరు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ విధంగా ఇది నేను యాక్చువల్గా మొదట అనుకరించిన డైలాగ్ కూడా ఇదే డైలాగ్ అండి. ఓకే. అంటే ఒక్కసారిగా కృష్ణ గారిని అయితే మా టీ న్యూస్ స్టూడియోకి అయితే తీసుకొచ్చారు మీరు. తీసుకొచ్చేసాను. అదంటే ఇది సినిమా వేరియేషన్ అండి. యాక్చువల్గా మీరు కనుక తీసుకున్నట్టయితే ప్రతి మనిషిలోను ప్రతి ఆర్టిస్టు నా వాయిస్ నా చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండదు. సో ఈ డిఫరెన్సెస్ అనేది ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి వస్తూ ఉంటాయి. ఆ వోకల్ కార్డ్స్ అనేవి చేంజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మాడ్యులేషన్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది కృష్ణ గారికి కూడా తీసుకుంటే ఎట్లా ఉంటుంది. తర్వాత ఇది స్టార్టింగ్లో డైలాగ్గా తీసుకుంటే ఒక జమదగ్ని రేంజ్ సినిమాకి వచ్చినప్పుడు కొంచెం పవర్ఫుల్గా అగ్ని జమదగ్ని హాకి పెడుతుందా, ఆ శివుడు మూడో కన్ను తెరిచిన, ఈ జమదగ్ని మూడో అంక లెక్క పెట్టిన, మిగిలినది భస్మం. ఈ విధంగా మరి వాయిస్. తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాగా పెద్దవారు అయిపోయిన తర్వాత ఆయన వాయిస్ కనుక తీసుకున్నట్టయితే అప్పుడు మరో విధంగా ఉంటుంది. నిజానికి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే టీ న్యూస్ వాళ్ళు నన్ను ఇలా పిలిచి ఇంటర్వ్యూ చేయడం, మరి 2024 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా నా ఇంటర్వ్యూని ప్రజలందరి ముందుకి తీసుకెళ్ళడం నిజంగా సంతోషంగా ఉంది. మరి ఒకసారి టీ న్యూస్ వారికి, అదేవిధంగా నా ముందు అందంగా కూర్చున్న యాంకర్ సింధూరా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంకా వేరే ఆర్టిస్టులను కూడా మీరు మిమిక్రీ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే యాక్చువల్గా నేను వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ నాగాయలంక అనే ఊర్లో పుట్టానండి. ఆ తర్వాత మా నాన్నగారు శివరామకృష్ణ ప్రసాద్ గారు, మా అమ్మ ప్రకృతమ్మ గారు. అయితే నాకు కుటుంబ నేపథ్యం అయితే ఇది. మాకు వచ్చేసి నా ఫ్యామిలీలో నా గురువు మా బాబాయ్ గారు బవిరి రవి గారు ఉన్నారు. 1992లో అనుకుంటా, 1992 మార్చి 29 నాడు నాకు బాగా గుర్తు. ఆయన షో చూశాను నేను. ఆ షోలో ఆయన ఏవైతే చేశారో అక్కడ పట్టుకున్నాను. అది అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ వాయిస్లన్నీ అలా ఇమిటేట్ చేసుకుంటూ కొన్ని బాబాయిని చూసి నేర్చుకున్నవి, కొన్ని నా సొంతంగా నేను నేర్చుకున్నవి, ఇట్లా చేసుకుంటూ మిమిక్రీలో ముందుకు రావడం జరిగింది అనమాట. అంటే ఒక రకంగా మీకు బాబాయ్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇన్స్పిరేషన్ అండి, ఖచ్చితంగా. అంటే అసలు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు సార్ మీరు మిమిక్రీ అనేది? అంటే నాకు తెలిసి ఒక 6 సంవత్సరాలండి.
6 years 6 years 6 చేంజ్ ఉండొచ్చేమో 6 years ఉండొచ్చు. అంటే మీరు బాబాయ్ కలిసి అంటే ఎట్ ఏ టైం సేమ్ స్టేజ్ షేర్ చేసుకున్నది ఏమైనా ఉందా? అబ్బో స్టేజెస్ ఎందుకు షేర్ చేసుకోలేదు, చాలా నెంబర్ ఆఫ్ చేసుకున్నాము. అంటే ఆయనకి ఏమన్నా ప్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంటే నన్ను తీసుకెళ్తుంటారు, అట్లాగే ఎవరైనా నా కస్టమర్ ఎవరన్నా అడిగితే ఆయన్ని నేను ప్రోగ్రామ్ చెప్పడం కానీ అట్లా ఉంటుంది. అదేవిధంగా మీ న్యూస్ ఛానల్స్ ఇంటర్వ్యూస్లో అయితే ఇద్దరం కలిసి కూర్చుని చాలా చేసినాం. ఓకే అట్లా సార్, అంటే ఇప్పటి వరకు మీరు ఎంతమంది ఆర్టిస్టులని అంటే ఎంతమంది ఆర్టిస్టుల వాయిస్ని మిమిక్రీ చేయగలరు, ఎప్పుడైనా కౌంట్ చేసుకున్నారా అసలు? అంటే మొన్న మధ్య అందాజ్గా కౌంట్ చేస్తే ఒక 120 వాయిసుల దాకా లెక్క తేలిందండి. తర్వాత కూడా కొన్ని అంటే అది హిడెన్ టాలెంటే సార్. కొన్ని కూడా పెరిగి ఉండొచ్చు, నేను ఈ మధ్య ఏం లెక్కే లేదు. కొన్ని వస్తూ ఉంటాయి కదా కొత్త వాళ్ళు, ఎవరైనా ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువ మంది అవుతున్నారు. అవును, అట్లా మా చుక్కి మాకు కొన్ని వాయిసెస్ ఇమిటేట్ చేసి చూపిస్తారా? కమల్ హాసన్ గారి వాయిస్ తీసుకుంటాను. కమల్ హాసన్ గారి వాయిస్ ఇంతకుముందు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు ఒక రకంగా ఉండేది. సో కొద్దిగా ఈనాడు అనే ఒక మూవీలోంచి తీసుకుంటే అందులోంచి 1 kilometer సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో 3 kg ఆఫ్ RDX సుబ్బారావు అయినా పెట్టగలరా, ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఉండేదండి. అదే కమల్ హాసన్ గారిని విక్రమ్ అనే మూవీలోంచి తీసుకోవచ్చు, అందులో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, చాలా రఫ్ అయిపోయింది వాయిస్. ఒక ఊర్లో ఊకొట్రా గలాటాకి పోయినప్పుడు బొక్క ఇరిగింది, రాడ్ పెట్టారు, కట్టర్లు పనికిరావు. నిజంగా చాలా ఆనందంగా ఉంది సింధూరు గారు. ఈ టైప్ ఆఫ్ వాయిస్ ఇప్పుడు ఆయనకుందమ్మా. ఎలాగో కమల్ హాసన్ గారు అన్నారు కాబట్టి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ వాయిస్ కూడా ఒకసారి మాకు ఇమిటేట్ చేసి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వాయిస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ బట్ నేను ఒక చిన్న ఇది చేస్తానండి. ఎట్లా కబాలీ సినిమాకి సంబంధించినటువంటి తమిళ్ డైలాగ్ ఒకటి ఉంది రజనీకాంత్ గారిది. ఈ డైలాగ్ని సరదాగా మనకు తెలిసినటువంటి ఇద్దరు ఆర్టిస్టులు ఎవరైనా చెప్తే ఏ విధంగా ఉంటుంది, ఒకటి కమల్ హాసన్ గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది, రెండోది మన ప్రకాష్ రాజ్ గారు ఇదే డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉంటుంది, ఈ రెండు మేము ముందు ఉంచుతా ప్రయత్నం చేస్తానండి. ముందుగా ఈ డైలాగ్ని కమల్ హాసన్ గారు చెప్తే, తమిళ్ పటాకలేక మరలు వెచ్చికిట్టు మీసం మురికిట్టు లుంగి కట్టికిట్టు నంబియారు ఏయ్ కబాలి அப்படின்னு சொந்து வருத గుడుంచి సొల్లు కేజమా అప్పుడే అంత నిప్పానే అందమాది కబాలే నిలిచాడా కబాలిడా. ఈ విధంగా ఆయన వాయిస్ తీసుకోవచ్చు. అలాగే దీని ప్రకాష్ రాజ్ గారు చెప్పాను, తమిళ పటాకలేక మరల వెచ్చికిట్టు మీసం మురికిట్టు లుంగి కట్టికిట్టు నంబియారు ఏయ్ కబాలి அப்படின்னு சொந்து வருத గురించి సొల్లు కేజమా అప్పుడే అంత నిప్పానే అందమాది కబాలే నిలిచాడా కబాలిడా. అంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా అంటే ఇప్పుడు మీ పిల్లలు టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఇప్పుడు బాబాయ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ నెక్స్ట్ జనరేషన్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? అంటే మేబీ మా ఇంట్లో నాకు సంబంధించి అయితే ఎవరు లేరండి. మా అబ్బాయి అడుగుతున్నాడు, నాన్న నాకు బొమ్మ నేర్పించు, వెంట్రలాక్విజన్ కూడా చేస్తాను, వెంట్రలాక్విజన్ నేర్పించు నాన్న, ఇట్లా చేసిన వాడు తీక్షణంగా చూస్తూ ఉంటారు. మా అమ్మాయి కూడా నాన్న నేను బొమ్మ నేర్చుకుంటాను అట్లా అడుగుతుంది అనమాట. సో మరి మేబీ అంటే ఫీల్డ్లోకి వాళ్ళు వస్తారా రారా ఇవన్నీ మనకు ఇప్పుడు చెప్పలేం కదా, అట్లా. సో పిల్లలు అంత ఇంట్రెస్ట్గా అడిగారు అని అంటున్నారు కాబట్టి మా ప్రేక్షకులకు కూడా ఒకసారి చేసి చూపిస్తారా సార్? హలో హాయ్, హలో హాయ్. ఏమైంది చూడవా ఆవిడ, ఇంకా చూడవా? చూడ ఎందుకు సిగ్గేస్తుంది. హాయ్, నీ పేరేంటో చెప్పు నాకు. అమ్మా నాకు సిగ్గు పర్లేదు, నీ పేరు చెప్పు. సిగ్గు లేదు ఏం లేదు చెప్పు. నీకు లేదేమో నాకుంది. అట్లా మాట్లాడద్దు, తప్పు. చూడమ్మా చూడు, పర్లేదు చూడు. నీ పేరేంటి చెప్పవా నాకు? ఏమైంది, మాట్లాడవా నాతో? ఏయ్ చూసింది చాలు, ఇంకటి తిరుగు. రేయ్ ఏయ్ గురు ఏంటి సింధూర చాలా బాగుంది. నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరా చెప్పాలా? చెప్పాలి. గురు చెప్పనా? పర్మిషన్ కావాలా నీకు? అవునయ్యా. అబ్బో ఇది చాలా ఓవర్ యాక్షన్. సింధూరా చెప్పు. సింధూరా చెప్పు. నా పేరు జానీ. ఓ చాలా బాగుంది నీ పేరు. ఏంటి కవర్లు?
చెప్పాలి నువ్వే. గురు ఏంటి? నన్నే చెప్పమంటుంది. నన్నే చెప్పండి బాబు. నువ్వే చెప్పాలి, నువ్వే ఇక్కడ స్పెషల్ గెస్ట్ కాబట్టి. నువ్వేం చెప్పొద్దు, నీతో చాలా డేంజరు. ఓకే, మరి సింధూర వచ్చారు కదా. సరే, మరి ఆవిడ కోసం ఒక మంచి పాట పాడతావా? పాడతానయ్యా. ఏం పాట పాడతావు? తెలుగు పాట ఏం పాట? సినిమా పాట పాడతావా? పాడతానయ్యా. సరే, ఓకే, స్టార్ట్ చేద్దామా? నువ్వు స్టార్ట్ చేయి, నేను కంటిన్యూ చేస్తాను. నేను స్టార్ట్ చేస్తే నువ్వు కంటిన్యూ చేస్తావా? అవునయ్యా, ఎందుకు? నాకు స్టార్టింగ్ ప్రాబ్లం. సరే, ఓకే, మేము ఇద్దరం పాట పాడతామండి. ఓకే. ఓకేనా? మంచి ముందు ఒక పాత పాట పాడదాం. ఓకేనా? ఓకే. రెడీ, స్టార్ట్. శివరంజని దాని జడ గుంజని. అట్లా పాడకూడదు, పిచ్చిగా అలా పాడకూడదు, మంచిగా పాడాలి. ఓకేనా? ఓకే. రెడీ, స్టార్ట్. ఇంకో పాట పాడదాం, హిందీ పాట పాడదాం. ఓకేనా? ఓకే. రెడీ, స్టార్ట్. దిల్ దివానా. దిక్కులేని దానా. అట్లా పాడొద్దమ్మా పాటలు. సరే, ఏదైనా కొత్త పాట పాడదామా? పాడదాము. నాకు ఇష్టమైన పాట. నీకు ఇష్టమైన పాట? అవును. అయితే నేను పాడను. తప్పదు, నీకు చాక్లెట్ పాడాలి. ఇస్తాము, పాడు. చాక్లెట్ ఇస్తారంట. చాక్లెట్? సరే సరే, ఓకే. సింధూరా, చెప్పు. నాకే ఇస్తావా? నీకే ఇస్తా ఎన్ని ఖచ్చితంగా. చాక్లెట్ ఇస్తావు? నీకు ఎన్ని కావాలో అన్ని ఇస్తా. ఎన్ని కావాలని ఇస్తావా? అన్ని ఇస్తా. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తా. గురు ఏంటి? నమ్మొచ్చా? నమ్మొచ్చు, నీ చాక్లెట్ ఇస్తారు. సరే, రెడీ, స్టార్ట్. ఇంకేం కావాలి? నిద్ర వస్తుంది, ఇంటికి పోవాలి. సరే, మరి వీళ్ళందరి కోసం ఈ రోజున ఏమైంది? అరే, ఓహో, నేను ఏది మాట్లాడేది మాట్లాడతావా? సరే కాసుకో. నేను చాలా అందగాడిని, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా బుద్ధిమంతుడిని, నేను పెద్ద ఎదవని. ఆ విషయం అందరికీ తెలుసు. మరి చెప్పు వీళ్ళందరికీ, మీది ఏ ఊరు? నాదే. నీది ఏ ఊరు? వాషింగ్టన్. ఓకే, వాషింగ్టన్లో నువ్వేం చేస్తావు? వాషింగ్ చేస్తా. సరే కానీ అలా కాదమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పు? మీ నాన్న ఏం చేస్తాడు? మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్నగారు హార్డ్వేర్ ఇంజనీర్. మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా నాన్న హార్డ్వేర్ అయితే మీ నాన్న సాఫ్ట్వేరా? ఏం కాకూడదా? అవ్వచ్చులే కానీ ఏ కంపెనీలో చేస్తారు? చాలా పెద్ద కంపెనీ. పెద్ద కంపెనీనా? ఏం కంపెనీ అది? విప్రోనా? కాదయ్యా. ఇన్ఫోసిసా? కాదయ్యా. ఇన్ఫోటెక్కా? కాదయ్యా. మరేం కంపెనీ? మున్సిపాలిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు? సాఫ్ట్ చేస్తాడు, అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న. సాఫ్ట్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారా? నేను అలాగే అంట. సార్, అంటే నేను చాలా షోస్ చూశాను. శివ గారు అని అంటే ఖచ్చితంగా బాలయ్య బాబు వాయిస్ అయితే మీరు అట్లా దింపేస్తారు. అంటే మీరు కాకుండా ఇంకా బాలయ్య బాబు గారి వాయిస్ అయితే, అంటే ఆ స్టాంప్, ఆ మార్క్ అనేది అయితే ఎవరైతే రీప్లేస్ చేయలేరు అని అయితే నా ఫీలింగు. ఒకసారి మా కోసం బాలయ్య బాబు గారి వాయిస్ ఒకసారి. ఎక్కువ యాక్చువల్గా నాకు మంచి పేరు తీసుకొచ్చిన వాయిస్ అయితే మాత్రం అదేనమ్మా. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు సరదాగా తీసుకుందాం, ఈరోజు మాట్లాడడానికి మీ దగ్గరికి మీ స్టూడియోకి వచ్చారనుకుందాం, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా. నిజానికి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. మరి సింధూర గారు, మీరు అద్భుతమైనటువంటి యాంకరింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గీతలో శ్రీకృష్ణుడు వారు పార్థునికి చెప్పినట్టు, పవిత్ర నాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. మరి గీతలో శ్రీకృష్ణుడు వారు ఏమని చెప్పారు? లోకంలో అధర్మం వెలిపికినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు అనేక రూపాల్లో ఉద్భవిస్తాడనేది మన నమ్మకం. శ్రీకృష్ణ ఉవాచ. మరి అలా ఉద్భవించిన వారు మా నాన్నగారు, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. వారి యొక్క దివ్య ఆశీస్సులు తెలుగు ప్రజానికం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నూతన సంవత్సర వేళ, ఆంగ్ల నూతన సంవత్సర వేళ, మరి వారి సీనారాయణ గారు చెప్పినట్టు, పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, పల్లెబంధు పంచపక్ష పరమాణములున్న గోంగూరకై ఎదురు చూచేటివాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడు తెలుగువాడు అన్న చందాన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
సార్ బాలయ్య బాబు గారి వాయిస్లో ఇంకా వేరియేషన్స్ కూడా ఉంటాయి కదా, అంటే బాలయ్య బాబు గారు క్యాజువల్గా ఉన్నప్పుడు ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, అంటే సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, ఆయన కామెడీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ వేరియేషన్స్ కూడా సినిమాటిక్గా డైలాగ్ తీసుకుంటే వేరే డిఫరెంట్గా ఉంటాయండి. పొద్దుటూరు, కర్నూలు, కడప, చిత్తూరు ఏజెంట్ అయినా సరే నువ్వు నీ బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా, ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా, ఈ విధమైనటువంటి మాడ్యులేషన్ ఉంటుంది. అట్లాగే పైసా వస్తువులు నాకు మూవ్ ఉంది. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి, సినిమా కాక ఇంకేంటి, ఐఎమ్ ది హీరో, యు ఆర్ ది కమెడియన్ అండ్ వెల్ అండ్ టచ్ మై హీరోయిన్, దిస్ ఇస్ అన్ యాక్షన్ ఫిలిం. తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడరా, కానీ అందులో పులి నా అలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మందేసిన మదపు టేనుకునిరా, క్రష్ ఎవ్రీ వన్, బీహార్ నీళ్ళు తాగిన వాళ్ళే తేహార్లో పోయించా, తూ క్యారే సాలే, రామకృష్ణ థియేటర్ సందులో పెరిగా, మనది నేల టికెట్ బ్యాచ్, మ్యాన్షన్ హౌస్ తప్ప ఏది పనికి రాదు. సార్ అంటే మిమిక్రీ కాకుండా మీకు యాక్టింగ్ వైపు వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చిందా? అంటే నేను యాక్టింగ్ అంటే ఇంతకుముందు చాలా సీరియల్స్ చేశానమ్మా, అదేవిధంగా ఇప్పుడు ఒక 2 మూవీస్లో విలన్గా కూడా చేశాను, అట్లాగే ఇప్పుడు అప్కమింగ్ మూవీ ఒకటి చేస్తూ ఉన్నాను. సార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కాకుండా మీరు సింగర్స్ వాయిస్ని కూడా ఇమిటేట్ చేసి చూపిస్తారు? అంటే కొన్ని సింగర్ వాయిసెస్ని ఇమిటేట్ చేస్తాను. అంటే రెగ్యులర్గా మామూలుగా బాలు గారిని కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వేరే డిఫరెంట్ సింగర్స్ని అందరూ మా మిమిక్రీ ఆర్టిస్ట్లు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా అద్నం సమీ ఆయన వాయిస్ తీసుకుందాం, ఏ విధంగా ఉంటుంది, కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. అదేదో కొంచెం బోల్డ్గా ఏదో కొండలోనో గొట్టాలలోనో గుహలోనో కూర్చుని పాడినట్టు ఉంటుంది ఆయన మామూలుగా పాడితేనే, ఏ విధంగా ఉంటుంది. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లనిది, ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఊరుగల్లా, 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా, 24 నీ నడుము కొలత అయితే చాలులే, 25 నిమిషాలలోన కంపిస్తాను ఏమి అయినా, 26 ముద్దులను పెట్టి తగిడి 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 తగిడితాం, ఏ జిల్లా ఏ జిల్లా పిల్లనిది, ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఊరుగల్లా. ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఆయన సింగింగ్ ఉంటుందండి. కమీడియన్లలో అంటే మీకు బాగా ఇష్టమైన? సుమన్ శెట్టి వాయిస్ అంటే బాగా ఇష్టం అండి. ఓకే, అది అసలు ఎందుకంటే ఎప్పుడు స్టేజ్ మీద చేసినా కూడా అది సుమన్ శెట్టి అని పేరు చెప్పగానే నవ్వడం మొదలు పెడతారు. ఈ సుమన్ శెట్టి చేస్తానంతసేపు పిచ్చ పిచ్చగా నవ్వుకుంటూనే ఉంటారు. అది ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనకి టీన్యూస్ ప్రేక్షకులందరికీ ఈ రోజున 100వ సంవత్సర శుభాకాంక్షలు అండి. నిజంగా చాలా సంతోషంగా ఉండండి. ఏమండి సింధూర్ గారు, మా రవి గారు ఉన్నాడే పొద్దున 6 గంటలకు రేపుతారండి. ఒరే రవిగా పనికిమాలినోడా, పోయాకలో రాను, అమావాస్య రోజు పుట్టినోడా, పొద్దున ఇంటర్వ్యూ ఉండరా లేపొద్దురా అని చెప్పినా ఇండండి, వెళ్ళొస్తానండి, బాయ్ అండి. ఈ విధంగా ఆయన వాయిస్ తీసుకొచ్చారు. ఫీమేల్ వాయిస్ కూడా మీరు మిమిక్రీ చేస్తారని చెప్పి అంటే ఫీమేల్ చేస్తాను. ఇది వరకు యాక్చువల్గా ఎక్కువ ఫీమేల్ వాయిసెస్ చేసేవాడిని, బట్ ఫీమేల్ వాయిసెస్ అంటే బేస్ పెరిగిపోవడం వల్ల కొద్దిగా ఫీమేల్ వాయిస్ అనేది తగ్గించాను. బట్ కొన్ని ఇప్పుడు డిఫరెంట్ కొంచెం లక్ష్మీపార్వతి గారి వాయిస్ తీసుకున్నాను. ఆవిడ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా, నా బిడ్డ సింధూరా నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తుంటే నిజంగా స్వామివారు పైనుండి ఆశీస్సులు అందిస్తారమ్మా, వారి ఆశీస్సులతో పాటు నీకు భగవంతుడి ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తల్లి. ఒకసారిగా లక్ష్మీ పార్వతి గారిని కూడా స్టూడియోకి అయితే తీసుకొచ్చారు సార్ మీరు. అలా ఆవిడ వాయిస్ సార్ పెక్యులర్గా మీరు చేసే వాయిస్లు కూడా మచ్చుక్కి మాకు కొన్ని చేసి చూపించాను. అంటే పెక్యులర్గా అంటే ఇప్పుడు సరదాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వాయిస్ తీసుకొచ్చాను. ఓకే, ప్రాజ్ఞిసవేణియ పైన దినకర మయూక తంత్రుల పైన అని సిరివెన్నెల సినిమాలో సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట విని ప్రాజ్ఞిస అంటే ఏంటి, మయూకం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి తెలుగులో డిక్షనరీ ఉంటుంది, దాన్ని శబ్దరత్నాకరం అంటారు అని తెలుసుకున్నాను. అంటే పాటని అర్థమయ్యేలాగా కాకుండా పాట యొక్క అర్థాన్ని తెలుసుకునేలాగా కూడా పాట రాయొచ్చు అని నిరూపించిన కవి, సగటు తెలుగు ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా వారు వాయిస్ తీసుకోవచ్చు. అది ఒక రాజీవ్ కనగల్ గారు జనతా గ్యారేజ్ మూవీలోంచి ఆయన వాయిస్ తీసుకోండి. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ఎవరో కూడా టచ్ చేసి ఉంటారు ఇప్పటిదాకా. జనతా గ్యారేజ్ నుంచి ఆయన వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, నా పేరు వికాస్ సార్,
జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్స్కి పర్మిషన్లు ఇవ్వడం నా పని సార్. మొన్న ఒక టీం నా దగ్గరికి వచ్చింది సార్. వాళ్ళవి అన్నీ కూడా రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి సార్. సంతకం చచ్చినా పెట్టను అని చెప్పాను సార్. అవును సార్, అంటే ఇండస్ట్రీ అయిపోయింది, ఇప్పుడు ఒకసారి పొలిటికల్ సైడ్ వద్దాము. వాళ్ళ వాయిస్లు కూడా ఒకసారి మా చుక్కి కొన్ని మాకు ఇమిటేట్ చేసి చూపించండి. తప్పకుండా. పొలిటికల్ సైడ్ వాయిస్ అంటే ఇప్పుడు సరదాగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అనుకో, వారు వస్తే ఏ విధంగా ఉంటుంది. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నా, ఒక చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు టీ న్యూస్ వారు. మంచి మంచి కళాకారుల్ని నూతన సంవత్సర సందర్భంగా ప్రేక్షకుల ముందుకి మళ్ళీ తీసుకొస్తా ఉన్నారని సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈవేళ చూస్తూ ఉంటే ఒక అక్కకు ఒక అవ్వకు అందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానని, వెళ్ళొస్తా అక్క, వెళ్ళొస్తావా, వెళ్ళొస్తా ఈ విధంగా వారి వాయిస్ తీసుకొచ్చండి. మరి అదేవిధంగా సార్, అరే బాబు నీ అమ్మ ఇవాళైతే మళ్ళా టీ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ మంచిగా పెట్టిర్రా బాబు. అరే బాబు నీ అమ్మ గప్పటి సంది చూస్తానే ఉన్నా, వచ్చినప్పటి సంది ఒక కాఫీ బీయలేదు గితేంద్ర బాబు. నీ అమ్మ గిట్లా మాట్లాడుతున్నా అని ప్రోగ్రామ్కి పిలిచిన బంద్ చేసిరు. గంత పెద్ద తప్పు నేనేం చేసిన అమ్మ? మా అయితే గింత అన్నం తింటా 2 పెగ్ల మందు దాత గాదారికే పిలిచిన బంద్ చేస్తాను తల్లి. మరి అదేవిధంగా ఇంకొద్ది సరదాగా పోసాని కృష్ణమురళి గారు, ఆయన వాయిస్ తీసుకుందాం. రాజా, బగర్ రాజా, ఐ లవ్ యూ రాజా. ఇవాళ నిజంగా చాలా సంతోషంగా ఉంది రాజా. ఎందుకంటే కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు ఇవాళ చిగురించాలి. అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏమండి అంటే అన్నానంటారు కానీ నా క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్. ఏమండి నా యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో తెలుసా? అందరూ అరటిపండు ఒలిచి తొక్కపడేసి పండు తింటారు. నేను రివర్స్ అమ్మ, పండు పడేసి తొక్క తింటా. అది నా ఇష్టం అండి. దట్ ఈజ్ మై యాటిట్యూడ్. ఓకేనా సింధూరా? ఈ విధంగా ఆయన వాయిస్ కానివ్వండి. అదేవిధంగా కొద్దిగా మన యంగ్ హీరోస్లోకి ఏమైనా వచ్చామనుకో, యంగ్ హీరోస్లోకి వస్తే సరదాగా వీడి విజయ్ దేవరకొండ, అతను వాయిస్ తీసుకుందాం. అతను వాయిస్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే సినిమా కానివ్వండి, మిక్సింగ్ క్లమ్జీగా అంతా కలిపి తీసుకుంటే ఏ విధంగా? వాడు మాట్లాడుతున్నావురా అమ్మాయి తప్పండి. అరే అమిత్, ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. ఏంట్రా ఇది? మన లైఫ్లో మనం పోతే మనకేమైనా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో. ఈ పిల్ల ఏంటంకుల్ ఇది? ఆడపిల్ల అంటే ఇంకా పెళ్లి చేసి పిల్లల్ని కనుడేనా అంకుల్? ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అంకుల్, మనకంటే ఎక్కువ సాధిస్తారు. ఏంటండి ఇది? నిజంగా నూతన సంవత్సరంలో మీరు నన్ను తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెట్టిస్తున్నారు. ఏం నాకు మాట్లాడటం రాక కాదండి, మంచిగా మాట్లాడతా సింధూర గారు. మీరు అట్లా చూస్తూ ఉంటే నేను మాట్లాడలేకపోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తా మై డే రౌడీ గాయ్స్. సార్, చివరిగా మా వ్యూవర్స్కి మీ స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. ఏ చెరుకు తోటలో చెడుకడి బియ్యం ఎగేసి కొడితే లడ్డుండే ఏటి ఇవాళ January 1st సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను వెళ్ళొస్తాను. ఏటి ఒప్పుకోరా? అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అంటే న్యూ ఇయర్ సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మా ఆడియన్స్ని అందరినీ అంటే ఎంటర్టైన్ చేసినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ టీ న్యూస్ ప్రేక్షకులందరికీ మరి ఒక్కసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.